ఒకప్పుడు భారత్ ఆయుధాల కోసం ప్రపంచం వైపు చూసేది. ఇప్పుడు ప్రపంచమే భారత రక్షణ శక్తి వైపు చూస్తోంది. బ్రహ్మోస్ తర్వాత ప్రళయ్ ఈ రూపంలో మరో స్వదేశీ క్షిపణి శక్తి ప్రపంచం ముందుకొస్తోంది. సుమారు 300 కిలోమీటర్ల పరిధి, రోడ్ మొబైల్ వ్యవస్థ, మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం, ఇవన్నీ భారత రక్షణ సామర్థ్యం ఎంతగా మారిందో చెప్తున్నాయి. దక్షిణాసియా నుంచి పశ్చిమాసియా వరకు ప్రళయ్ ఈపై ఆసక్తి వ్యక్తమవుతుండడం కీలక పరిణామం. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఆయుధాలు కొనుగోలు చేసే దేశం నుంచి ఆయుధాలను ప్రపంచానికి అందించే దేశంగా ఎలా ఎదుగుతోంది? భారత క్షిపణి శక్తి ప్రపంచ వ్యూహాలను ఎలా మార్చబోతోంది? బ్రహ్మోస్ తర్వాత భారత్ మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పుడు భారత్ కేవలం క్షిపణులను తయారు చేసే దేశం కాదు, ప్రపంచానికి క్షిపణి సామర్థ్యాన్ని అందించే దేశంగా ఎదుగుతోంది. DRDO రూపొందిస్తున్న ప్రళయ్ ఈపై వస్తున్న సమాచారం ఇదే మార్పుకు సంకేతం. సుమారు 300 కిలోమీటర్ల పరిధి, 500 కిలోల లోపు పేలోడ్, రోడ్డు మొబైల్ వ్యవస్థ, ప్రయాణంలోనే తన మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం, ఇవన్నీ ప్రళయ్ ఈని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. ముఖ్యంగా దక్షిణాసియా, పశ్చిమాసియా దేశాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందన్న అంశం మరింత కీలకం. అంటే భారత్ తయారు చేస్తున్న రక్షణ ఉత్పత్తులకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం ఏర్పడుతోంది. ఒకప్పుడు భారతదేశం విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేది. ఇప్పుడు అదే భారత్ తన సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది. బ్రహ్మోస్ ఈ ప్రయాణానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ప్రళయ్ ఆ ప్రయాణాన్ని మరింత విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కూడా కీలకం. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, రక్షణ ఉత్పత్తుల్లో స్వదేశీకరణ, ఇవన్నీ ఇప్పుడు కేవలం నినాదాలు కాదు, భారత రక్షణ పరిశ్రమను ఎగుమతి శక్తిగా మార్చే వ్యూహంలో భాగాలు. భారత్ తన భద్రత కోసం తయారు చేసుకున్న సాంకేతికత ఇప్పుడు ఇతర దేశాల భద్రతకు కూడా అవసరమవుతోంది. ఇదే మారుతున్న భారతదేశం. ఒకప్పుడు ప్రపంచం నుంచి ఆయుధాలు తెచ్చుకున్న దేశం ఇప్పుడు ప్రపంచం భారత్ వైపు చూసే స్థాయికి చేరుతోంది. ప్రళయ్ ఈ ప్రాధాన్యతను కేవలం దాని పరిధితో కలవడం సరిపోదు. దాని వెనుక ఉన్న సాంకేతిక ఆలోచనే అస్సలు విషయం. రోడ్ మొబైల్ వ్యవస్థ అంటే క్షిపణిని ఒకే స్థావరంలో ఉంచాల్సిన అవసరం ఉండదు. అవసరమైన ప్రాంతానికి తరలించొచ్చు, మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా మోహరించొచ్చు. ఇక ప్రయాణంలోనే తన మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం ఉంటే ప్రత్యర్థికి ముందస్తు అంచనా మరింత కష్టమైపోతుంది. ఈ సామర్థ్యాలు ఆధునిక యుద్ధంలో అత్యంత కీలకమైనవి. ఇక్కడే భారత్ ఎదుగుదల కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశీ సాంకేతికతపై ఆధారపడిన రక్షణ వ్యవస్థ ఇప్పుడు స్వదేశీ పరిశోధన, ఇంజనీరింగ్, తయారీ సామర్థ్యాలపై ఆధారపడుతోంది. DRDO, భారత రక్షణ పరిశ్రమ, ప్రైవేట్ రంగం కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతోంది. దీనికి రాజకీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఒక ముఖ్యమైన అంశం. రక్షణ ఉత్పత్తిని దేశ భద్రతతో పాటు ఆర్థిక శక్తిగా మార్చాలన్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మోస్ వేగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రళయ్ మరో రకమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకటి తక్కువ ఎత్తులో వేగంగా దూసుకువెళితే, మరొకటి పైనుంచి లక్ష్యాన్ని చేరే విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే భారత్ ఇప్పుడు ఒక్క ఆయుధంపై ఆధారపడడం లేదు, విభిన్న ఆయుధావస్త్రాలకు విభిన్న స్వదేశీ పరిష్కారాల్ని నిర్మిస్తోంది. అదే అసలు శక్తి. శత్రువు ఏ రకమైన సవాలు విసిరినా దానికి భారతదేశం దగ్గర స్వదేశీ సమాధానం ఉండాలన్న దిశగా దేశం సాగుతోంది. ప్రళయ్ ఈపై విదేశీ ఆసక్తి వస్తోందన్న అంశం భారతదేశానికి మరో తలుపు తెరుస్తోంది. రక్షణ ఎగుమతులంటే కేవలం ఒక క్షిపణిని అమ్మడం కాదు, దాని వెనుక సాంకేతికత ఉంటుంది, తయారీ సామర్థ్యం ఉంటుంది, పరిశ్రమలుంటాయి, ఉపాధి ఉంటుంది, శిక్షణ ఉంటుంది, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంటుంది. అంటే ఒక రక్షణ ఉత్పత్తి ప్రపంచ మార్కెట్లోకి వెళ్లిన ప్రతిసారి దాని వెంట భారతదేశపు సాంకేతిక ప్రతిష్ట కూడా వెళుతుంది. ఇది మోదీ నాయకత్వంలో మారుతున్న భారతదేశపు మరో ముఖం. గతంలో రక్షణ దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. బ్రహ్మోస్ ఇప్పటికే భారత రక్షణ ఎగుమతులకు ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ప్రళయ్ వంటి వ్యవస్థలు కూడా అంతర్జాతీయ మార్కెట్ వైపు వెళ్లే అవకాశం ఉంటే భారత రక్షణ పరిశ్రమకు మరింత విస్తృతమైన అవకాశాలు వస్తాయి. అసలు గొప్ప విషయం ఏమిటి అంటే, భారత్ తన అవసరాల కోసం అభివృద్ధి చేసిన సాంకేతికతను ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మార్చగల స్థాయికి చేరుతోంది. దక్షిణాసియా దేశాలకు కావచ్చు,
పాశ్చిమాసియా దేశాలు కావచ్చు. భారత రక్షణ ఉత్పత్తులపై ఆసక్తి పెరగడం అంటే న్యూఢిల్లీ వ్యూహాత్మక ప్రభావం కూడా విస్తరించడం. ఆయుధ ఎగుమతి కేవలం వాణిజ్యం కాదు, అది విశ్వాసం, అది వ్యూహాత్మక భాగస్వామ్యం, అది భారత పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు. అందుకే ప్రళయ్ ఈ కథ ఒక క్షిపణి కథగా మాత్రమే చూడకూడదు. ఇది భారతదేశం ప్రపంచ రక్షణ మార్కెట్లోకి అడుగుపెడుతున్న కథ. రేపటి భారత్ కేవలం శక్తిని వినియోగించే దేశం కాదు, శక్తిని సృష్టించి పంచగల దేశంగా ఎదగాలి. ఇప్పుడు భారతదేశం ముందున్న చిత్రం మరింత పెద్దది. బ్రహ్మోస్, ప్రళయ్ ఈ, ఆ తర్వాత మరిన్ని స్వదేశీ క్షిపణులు, ఇవన్నీ కలిసి ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. భారతీయపై రక్షణ రంగంలో ఇతరుల నిర్ణయాల కోసం ఎదురు చూసే దేశం కాదు, తన అవసరాలను తానే నిర్వచించుకుని, తన సాంకేతికతను తానే నిర్మించుకుని, అవసరమైతే అదే సామర్థ్యాన్ని ప్రపంచానికి అందించే దేశం. ఇదే నిజమైన వ్యూహాత్మక స్వాతంత్ర్యం. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత భావన రక్షణ రంగంలో ఒక కొత్త దిశను సృష్టించింది. దేశ భద్రత కోసం తయారు చేసే ఆయుధం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం కావాలి. రక్షణ పరిశ్రమ పెరగాలి, పరిశోధన పెరగాలి, యువతకు అవకాశాలు పెరగాలి, భారత కంపెనీలు ప్రపంచ మార్కెట్లో పోటీ పడాలి. ఇదే సమగ్ర జాతీయ శక్తి. ప్రళయ్ ఈపై అంతర్జాతీయ ఆసక్తి నిజంగా వాణిజ్య ఒప్పందాలుగా మారితే భారత్కు మరో వ్యూహాత్మక తలుపు తెరుచుకుంటుంది. బ్రహ్మోస్ ద్వారా వచ్చిన నమ్మకాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు భారతదేశం విదేశీ ఆయుధాల జాబితా తయారు చేసుకునేది. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత ఆయుధాల జాబితాను పరిశీలించే పరిస్థితి రావడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన పరిణామం. భారత్ ఎదుగుదలంటే కేవలం ఆర్థిక వృద్ధి కాదు, సాంకేతికతలో ఎదుగుదల, రక్షణలో ఎదుగుదల, తయారీలో ఎదుగుదల, అంతర్జాతీయ ప్రభావంలో ఎదుగుదల. ఇదే కొత్త భారత్. రేపటి ప్రపంచంలో భారత్ను ఎవరూ పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోలేని స్థాయికి చేరడం, అదే అసలు లక్ష్యం. బ్రహ్మోస్ తర్వాత ప్రళయ్ ఈ, ఇది కేవలం మరో క్షిపణి కాదు, ప్రపంచ రక్షణ పటంలో భారత్ తన స్థానాన్ని తానే రాస్తున్న సంకేతం. బ్రహ్మోస్తో ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ తన ముద్ర వేసింది. ఇప్పుడు ప్రళయ్ ఈ ఆ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇది కేవలం మరో క్షిపణి కాదు, స్వదేశీ పరిశోధన, సాంకేతిక సామర్థ్యం, రక్షణ తయారీ, వ్యూహాత్మక స్వాతంత్ర్యానికి ప్రతీక. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు రక్షణ రంగంలో అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోంది. నిన్నటి వరకు ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలు అందించే స్థాయికి చేరుతోంది. బ్రహ్మోస్ నుంచి ప్రళయ్ వరకు సాగుతున్న ఈ ప్రయాణం భారతదేశం భవిష్యత్ శక్తికి నిదర్శనం. ప్రపంచాన్ని అనుసరించే భారత్ కాదు, ప్రపంచ వ్యూహాలను ప్రభావితం చేసే భారత్ నిర్మాణమే లక్ష్యం.